హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడు లేచి స్నానం అయినా మనీ చేసిన. సో ఇప్పుడు మా మమ్మీ దగ్గర తీసుకుందాం కానీ గైస్ మా మమ్మీ అయితే నాకు కాఫీ చేస్తున్నది. రోటీ మేకరు ఒకటి వాషింగ్ మిషన్, మిరపకాయ బజ్జీలు నీకు వంచుకాయ మిరపకాయ బజ్జీలు కోసి పప్పుచారు చేస్తాను. కర్రీ ఏమైనా స్పెషల్ చేయగా రోజు ఇది మీద నాకు అర్థమవుతుంది. ఇలా శనివారం కదా, అది నాకు ఒక పొద్దు కదా బిడ్డ, ఒక పొద్దా మిరపకాయ బజ్జీలు కోసి పాపడాలు కలిసి పప్పుచారు. సరే వచ్చేసి గైస్ చూసుకోవచ్చు. మనతో ఎవరున్నారు? టైగర్ బేబీ. టైగర్ బేబీ దీన్ని ఫుడ్ పెట్టిందా? డాడీ తిన్నా గైస్, మనోడు ఫుడ్ తినాడట. సో నేను కూడా ఇక మన పాత బ్లాగ్ చూసుకుంటా ఫోకస్ అవుతాలే గైస్. పాత బ్లాగ్ చూసుకుంటా కాఫీ అయితే తాగుతున్నా. కాఫీ తాగినాక ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఇద్దాం గైస్. మమ్మీ చూడండి గైస్, మళ్ళీ ఏమో పప్పు చూడండి గైస్. ఏంది మమ్మీ రోజు పప్పు పెట్టి చంపుతావు నన్ను? సరేగా నువ్వు రా, ఇక నీతో కొంచెం పని ఉన్నది. ఇగో ఇదేమి అనుకుంటున్నారు? ఇదేమి డాడీ? ఇదేనా ఆల్బమ్? మమ్మీ డాడీ పెళ్ళి ఆల్బమ్. ఇప్పుడు ఇదే చూద్దాం మనం కలిసి. టైగర్ ఏది? దాన్ని కూడా పట్టుకొద్దాం, అందరం కలిసి ఒకటేసారి చూద్దాం గైస్. టైగర్ అయితే పట్టుకొచ్చినది, సెల్ఫ్ ఎక్కింది ఇది. అయ్యా తీసుకున్నది చూడండి గైస్, ఫుల్ కట్టుతుంది ఈ పిల్లి. డాడీ కూడా ఆడిపిస్తున్నాడు, అది ఇస్తున్నాడు. పట్టో టైర్ కింద దిగిరా, మనం ఇప్పుడు ఒక వీడియో ఇద్దాం దా. మా డాడీ అయితే వాటర్ పోస్తున్నాడు చెట్లకి. ఏ చెట్లు ఉన్నాయి తెలుసా? ఇగో ఈ తులసి. ఇదేం చెట్టే? ఇదేం చెట్టు అంటారు దీన్ని? ఏదో ఒక చెట్టు గైస్. వాటర్ అయితే పోస్తున్నాడు. మా మమ్మీ చూడండి గైస్, చేద్దామా మమ్మీ రియాక్షన్? మా మమ్మీ ఫస్ట్ వీడియోకి ముందు అన్ని చూసుకుంటున్నది చూడండి, సిగ్గుపడుతున్నది. ముందు ఎట్లున్నాను ఇప్పుడు ఎట్లున్నాను. మా టైగర్ గార్డ్ అయితే ఈయనకైతే ఈయనకే ఉంటుంది ఎప్పుడు చూసినా. కొంచెం కిందికి వస్తే ఏమవుతుంది గైస్? ఇప్పుడైతే ఈ ఆల్బమ్ చూస్తున్నాం మనం. ఇది చూడండి మమ్మీ ఎట్లున్నది చూడండి. ఇదేమి ఇది కవర్ ఎటు పోయింది అంతా ఇట్లున్నది. రైట్ ఇటు ఎట్లున్నది చూడండి గైస్ మా మమ్మీ డాడీ. ఫేస్ మారిపోయింది. ఇగో డాడీ పెళ్లి చూపులకు డాడీ ఇదే ఫోటో పంపించిండట గైస్. చూడండి ఎట్లా హీరో లెక్క ఉన్నారు. 1996. ఓ అది చూడండి గైస్. ఇది దీన్ని ఏమంటారు? పెళ్లి ఫోటోలు ఏనా తాళ పోసుడు ఏమంటారు కదా, తలంబ్రాలు పోసుడు. అప్పట్లో ఫోటోలు కిరాకు తీస్తుండే మమ్మీ. ఫోటోగ్రాఫర్ వాళ్ళే మధు మీ దోస్తనేమి. చూడండి గైస్ ఎట్లున్నాయి మమ్మీ డాడీ ఫోటోలు. గుర్తేమంతలేవా మీకు? గుర్తొత్తలేవా? అయ్యో మా మమ్మీ వాళ్ళ తమ్ముడు కిరాకుండే కదా, హీరో లెక్క ఉండేది. ఇంకా గైస్ చూడండి గైస్, తీయక్ ఇట్లా చూద్దాం. ఓ గైస్ మా నానమ్మ చూడండి, యంగ్ అండ్ డైనమిక్ మా నానమ్మ అప్పట్లో. ఇదిగో ఈ నానమ్మ మమ్మీ డాడీకి అక్షంతరాలు వేస్తున్నా. అక్షంతరాలు ఏమంటారు? అక్షంతరాలు వేస్తున్నాయి గైస్ మా నానమ్మ. తాళి కట్టంగా మమ్మీ అప్పట్లో చిన్న వేసుకున్నారు కానీ కాదు. ఈ పెళ్ళి ఎట్లా చేసింది? అంత పందిరి పింజర్ అంత మంచి గ్రైండ్ చేసిందా? చూడు ఇంకా చూడండి ఎన్ని ఫోటోలు ఉన్నాయి. ఇది మీది గైస్ చూడండి గైస్. తలంబ్రాలు నువ్వు వస్తున్నావా? అరే మస్తు ఉండే మమ్మీ మీ పెళ్ళి అయితే. చూడండి గైస్ జంట. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి మమ్మీ బక్కా ఉండే. మా డాడీ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్. మమ్మీ వాళ్ళ మేనమామలట గాయస్, మా తాతయ్యలు. అంత తెల్ల లేకుండే, ఇంత తెల్ల మరి ఇట్లా ఎండలో ట్యాన్ ఎంత ట్యాన్ అయినావు. ఇంత తెల్ల లేకుండే నాయ్. మొత్తం చైన్ల కోయడికి అట్లా అయిపోయినావు కదా గైస్. ముందు చైన్లు చేస్తున్నాడు మా వాళ్ళు. ఓ చేంజ్ చేసి
డాడీ చేసుకుని నుంచి ఫేస్ చేంజ్ అయిందా చేయలేకో వీడికి ఇగో. చేయడాకోడికి. చూడండి గైస్, ఇంతేనా పెళ్లి ఫోటోలు? అప్పట్లో ఏముంటాయని. ఇగో మన ఇంటికి పోయినప్పుడు అనేది గైస్, ఇవ్వండి మా ఇల్లు మా బోట్లో, అదే కదా ఆయిలే కదా ఇది. బక్క కడుపులో పేరు లేనట్టు ఉంది. అబ్బా ఇప్పుడు డుంబకు అయినావా? అబ్బా చూడండి గైస్, ఉండే ఇట్లా ఇది మా ఇల్లు. మీకు ఖచ్చితంగా హోమ్ టూర్ ఇస్తాను నేను బోత్కోతే. మన ఇల్లే కదా అది. మామిడి ఇల్లా? ఓకే ఓకే. ఇగో సత్యనారాయణ సత్యనారాయణ కథ అది. పక్క ఇది ఇదిగోండి ఇదంతా మంచిగా ఉన్నది. ఇగో ఇగో ఇదిగోండి ఇదిగోండి ఆగిచ్చేది గిది 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 సత్యనారాయణ కథ. ఆ పెళ్ళైనాక చేస్తారు కదా. ఇగో ఇవి గిన్నెంత మంచిగా వచ్చింది. ఓ పూలదండలు అయితే కిరాకున్నాయి కదా అప్పట్లో. మంచిగా ఉంది. ఇగో డాడీ సపోర్ట్ పాపం మంచిగా ఉండే డాడీ. చూడండి కదా మా డాడీ హీరో లెక్క ఉండే, ఇప్పుడు కూడా హీరోనే. హీరో లెక్క ఏమన్నాడు కానీ మంచిగా ఉండే పాపం. ఆహా వాళ్ళు హీరోయిన్ల లెక్క లేరు కానీ మంచిగా ఉండే. గట్లేమంటవే గైస్. ఇదిగోండి ఇంతే గైస్ మా మమ్మీ డాడీ పెళ్ళి ఆల్బమ్. తాత మనమ్మ మన అమ్మమ్మ మీ మమ్మీ గైస్, మా మమ్మీ వాళ్ళ మమ్మీ అమ్మమ్మ. ఇగో చూడండి మస్తు ఖుషి అయిపోయింది మా అమ్మమ్మ ఫోటో చూడగానే. మీ మమ్మీకి ఫోన్ చేసినా లేదా ఈ మధ్య? ఇప్పుడైతే చైల్డ్హుడ్ ఫొటోస్ గైస్ నై. ఇంకా మా అన్న ఇదోళ్ళే అన్న నువ్వు గిది గిది వాళ్ళు ది ఫోటోలు వాళ్ళు. అన్న నువ్వే కాదు డాడీ ఇదోళ్ళు ఉదయ. అయ్యో నేను అనుకున్నా కానీ అది నువ్వు కాదు. నేను కాదా? చూడండి గైస్ మా ఫ్యామిలీ ఫోటో. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు ఇప్పుడు దీంట్లో? ఎవరు సిగ్గుపడతారు? ఉం? ఇగో అన్న డాడీ ఈ తిరుపతికి పోయినప్పుడు గైస్, ఫస్ట్ టైం తిరుపతి పోయినప్పుడు ఫోటోలు తీయడం ఇది. అన్న డాడీ ఇగో నెక్స్ట్ ఇగో ఉదయ్ సాయి. ఇదిగో నా చిన్నప్పటి ఫోటోలు ఇవి. చూడండి గైస్, ఇది మా ఫ్యామిలీ ఫోటో తిరుపతి పోయినప్పుడు. ఇగో గుండు, నేను, డాడీ, మమ్మీ, ఇగో అన్న. చూడండి గైస్ ఎట్లున్నాను, సింపుల్ ఉన్నది కదా మంచిగా. దీన్ని ఫ్రేమ్ ఇప్పటిదాకా వేపియాలి, ఇది ఇట్లానే ఉన్నది, ఫ్రేమ్ చేపియాలి ఇది. నెక్స్ట్ పొచ్చరమ్మమ్మ, లవ్ పిన్ని, ఆశిష్ మామ. రైట్ మంచిగా ఉన్నాయి మీదే. అయిపోయినాయి ఇంతేనా? అయిపోయినాయి. అది ఏమనుకున్నా కానీ మంచిగానే కలెక్షన్ అది మమ్మీ డాడీది. చూడండి ఇక మొత్తం ఇవన్నీ అయితే మొత్తం ఇట్లా చేయిపోయింది. అప్పటి కాలం పెళ్ళి కదా, సో ఇట్లానే ఉంటాయి ఫోటోలు. చూడండి అన్నీ ఎట్లా ఉన్నాయో మెమోరీస్. ఇగో దీంట్లో కూడా ఉండే కానీ ఇవన్నీ ఇగో మా డాడీ హీరో చూపిస్తున్నాడు మళ్ళా గైస్. ఇంతే గైస్, ఇంతే ఇక ఫోటో ఆల్బమ్. ఇంకేముంటుంది, ఇంతే ఉన్నది. మమ్మీ నీకు ఎట్లా అనిపిస్తుంది ఫోటో ఆల్బమ్? మంచిగా ఉండే. డాడీ డ్యూటీ చేస్తుండే మంచిగా ఉండే. మమ్మీ కూడా సింపుల్ ఉంటుండే మంచిగా ఉంటుండే. చూడండి గైస్ బక్కా ఉంటుండే మా మమ్మీ. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది. ఈ ఫోటోలో చూస్తే రియల్ గా చూసినట్టే. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే రియల్ చూసినట్టు. ఇప్పుడు ఇప్పటికి జమాన్ ఆస్మాన్ ఫరక్. జంట సేమ్ ఉండే. జంట సేమా? ఏం జంట సేమ్ నాకు అర్థం కాదు. మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు డాడీ పక్కకు దొడ్డైనా మంచిగా ఉండే. చూడండి ఇద్దరు సేమ్ బక్కగా ఉండే. ఇప్పుడు చూడండి మా మమ్మీ లడ్ అయింది, మా డాడీ అట్లానే బక్క ఉన్నాడు. ఇంతే గైస్, సింపుల్ ఫ్యామిలీ. సింపుల్. ఈ ఫోటోలు ఉన్నట్టు అప్పట్లో ఫుల్ తెల్ల కూడా ఉన్నాయట మా ట్యాన్ అయిపోయింది. చైన్ల పని చేసుకుంటే. సో గైస్ ఇంతే మా ఆల్బమ్. గైస్ ఇప్పటి మా అన్న ఫోటోలు చూపి అంటున్నది. చూడండి గైస్ మీరు మంచిగా ఉన్నది. నన్ను అయితే ఎటు పంపారు కానీ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా సరే మనం కూడా పోదాం. అయిపోయింది అది. ఇంకా ఒకటే ఫోటోనా? చూడండి గైస్ ఇంకోటి మా అన్న ఫోటో చూపించాను మమ్మీ అంటున్నది. సో చూసుకోవచ్చు. మొన్న ట్రిప్ పోయినప్పుడు ఇది దేని మీద? కెమెరా మీద కానీ ఉంటే మీద మంచిగా ఉన్నది. నన్ను ఎప్పుడు పంపిస్తారే మీరు ట్రిప్లకి? గాయస్ నేను హైదరాబాద్ వదిలి ఎట్టు పోలే. హైదరాబాద్ మా ఊరు. దిగు బేట దిగు, టైగర్ బేట దిగు దిగు దిగు. ఆగం చూడండి గాయస్ దీన్ని ఇప్పటిదాకా కొంచెం ఆడుకున్నాం దీంతో. భయపడ్డది మా టైగర్, భయపడదు బేట. నీకు చాక్లెట్ ఇస్తున్నాడు, తిందాం నాడు. గాయస్ లంచ్లకు అయితే మా మమ్మీ బజ్జీలు చేసింది స్పెషల్. అండ్ చారు, పప్పు చారు అయింది, మసాలా అయింది. నెయ్యి వేసుకొని తింటే సెట్ ఉంటుంది. అది అయిపోయింది. నీళ్ళు నింపింది దీంట్లో. నీ దగ్గర బాటిల్ లేవా?
బాటిల్ కొనుకొచ్చుకోలేము వీటిలో ఎందుకు నింపుతావు నువ్వు డిమార్ట్ పోయినప్పుడు తెద్దాం. డిమార్ట్ పోయినప్పుడు తెద్దాం రా. ఆ డిమార్ట్ కూడా చెప్తావే గివి ఎందుకు పెడతావు అసలు నాకు అర్థం కాదు. ఏం కాదు, ఇది కూడా మజా బాటలే కదా. మజా బాటిల్ అయితే ఇవి పెట్టద్దు, బాటిల్ నీళ్ళు సపరేట్ ఉంటాయి. వీటిలలో కూడా పెట్టుకుంటారు కానీ ఏం కాదు, ఏమిలో పెట్టిన ఈ ఫ్రిడ్జ్లు ఇప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి 2-3 ఉంటాయి. ఇవే మంచిగా. ఇది చూపిస్తాం టైగర్ అని కోపం వస్తుంది చూడండి. చూడండి పాము లెక్క. ఓ అమ్మా ఎంత కోపం వస్తుందా టైగర్. మమ్మీ పాటలు తెచ్చిచ్చింది, దీనికుండా చూద్దాం రా భయ్య. మస్తు టైం పాస్ అవుతున్నది ఇలా 2 మ్యాచ్లు అయ్యా. ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అవుతున్నది నాకైతే. సో గాయ్స్ ఇప్పుడైతే నేను మ్యాచ్ చూసుకుంటే అయితే ఎడిటింగ్ చేసుకుంటా. సో ఈ రోజులో ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గాయ్స్.